రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల మందికి ఇచ్చారు పెన్షన్లు. అంటే 55 లక్షల మందికి ఎక్కువ ఇచ్చారన్నమాట. రాజశేఖర్ రెడ్డి గారికి పెద్ద మనసు కనుక మానసిక వికలాంగులు కూడా వికలాంగులు అని వారికి పెన్షన్ ఇచ్చారు. ఎవరైనా ఆడవారిని వాళ్ళ భర్త వదిలేసి 8 సంవత్సరాలు పైన అయిపోతే వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని పట్టుబట్టి రాజశేఖర్ రెడ్డి గారు వారికి కూడా పెన్షన్ ఇప్పించారు. కానీ ఇప్పుడున్న సర్కార్కి మానవత్వం లేదు. ఆ ఇచ్చే 200 రూపాయలు కూడా కట్టింపు చేస్తున్నారు. ఎంతో మంది వృద్ధులకి వితంతువులకి ఇప్పుడు పెన్షన్ రావడం లేదు. ఎంతో మందికి బియ్యం కార్డులు రేషన్ కార్డులు కూడా కట్టింగ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. ఈ ప్రభుత్వానికి మనసు లేదు. ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు. ఇది రాబందుల రాజ్యం. ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ రక్తం తాగుతూ ధరలన్నీ పెంచేసి వాళ్ళ ఖజానాలు మట్టుకు నింపుకుంటోంది. ఇక చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలంటూ డ్రామాలు చేస్తున్నారు. నిజానికి ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి వెంటనే దించవచ్చు. కానీ దించరంట. ఈ ప్రభుత్వాన్ని ఈయన కాపాడుతూనే ఉంటారంట. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఆయన మీద ఏ కేసులు పెట్టకుండా, ఏ ఎంక్వైరీలు పెట్టకుండా కాపాడుతుంది కనుక. ఈ రెండు పార్టీలు కలిసి ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. అబద్ధపు కేసులు పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా సిబిఐని వాడుకొని వారి చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి జగనన్నని ఈరోజు జైలు పాలు చేశారు. వారి ఉద్దేశం ఒక్కటే, వారి ఉద్దేశం ఒక్కటే. జగనన్న బయట ఉంటే మీ ప్రజలు మీ సమస్యల పట్ల తను పోరాడుతూ ఉంటే మీ హృదయాలలో స్నానం చేసుకుంటుంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశంకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ వీరి కుట్రలు కుతంత్రాలు ఎంతో కాలం సాగవు. దేవుడు అనేవాడు ఉన్నాడు. మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడు. త్వరలోనే జగనన్న బయటికి వస్తాడు. ఉదయించే సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు. త్వరలోనే జగనన్న కూడా వస్తాడు. వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరందరూ మిగతా పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్ళీ వస్తుంది. ఈసారి రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబడతాడు. రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. 1 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కళ జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేది ఉండకూడదని రాజన్న కళ. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, పక్కా ఇల్లు ఉండాలన్న రాజన్న కళని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మహిళలకు, మనం రైతులకి ఈసారి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మన వృద్ధులకి, మన వితంతువులకి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మేలులు చేశారు. చెప్పని మేలులు కూడా ఎన్నో చేశారు. జగనన్న కూడా చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటాడు. చెప్పని మేలులు కూడా వీలైతే ప్రతి ఒక్కటి మన రాష్ట్రానికి చేస్తాడని, ప్రతి కుటుంబాన్ని సంతోషపెడతాడని మీకు మాటిచ్చి చెప్తున్నాం. మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కలం తొక్కాలని నా ప్రార్థన. మీ పనులు మానుకొని నా కోసం సాయం చేసుకొని మమ్మల్ని చూడడానికి, మా మాటలు వినడానికి మీరందరూ చేరి వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి, మీ అభిమానానికి శిరస్సు వంచి చేతులు జోడించి మన